మే 10వ తారీఖున మోదీ సభ జరగబోతా ఉంది. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు రాబోతా ఉన్నారు మోదీ. మనతో పాటుగా మాట్లాడడానికి ఎంపీ డికే అరుణ గారు ఉన్నాడు. మేడం, ఎట్లా అనిపిస్తూ ఉంది? మోదీ రాబోతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత మొదటి సభగా చెప్పుకోవచ్చు. ఈ విజయం తర్వాత వచ్చినటువంటి ఈ సభలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే విజయం సాధించిండ్రో అదేవిధంగా తెలంగాణలో కూడా విజయం సాధించాలనేటటువంటి లక్ష్యంతోనే మొట్టమొదటగా తెలంగాణలో అడుగు పెడుతున్నారు మోదీ గారు. సో నెక్స్ట్ టార్గెట్ ఫర్ బీజేపీస్ తెలంగాణ అనేది ఇక్కడనే చాలా క్లారిటీ వచ్చింది అందరికీ. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదే లక్ష్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజల లోపల విశ్వాసాన్ని తీసుకొస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రాబల్యం తగ్గింది. జనాల్లోకి పోవడంలో బీజేపీ విఫలమవుతుందనేటువంటి మాటలకు ఏం సమాధానం చెప్తారు? అది ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఎవరో లేని వాళ్ళు ఇదే మాటలు మాట్లాడతారు. మీరే చెప్తూ 8 మంది ఎమ్మెల్యేలు అయినా 8 మంది పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు ఎదిగినట్టా తగ్గినట్టా? అంతకుముందు లేదు కదా, ఫస్ట్ టైం కదా. సో పార్టీ చాలా బలంగా బలోపేతం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచే, క్షేత్రస్థాయి నుంచే పార్టీ బలంగా బలోపేతం అవుతుంది. ప్రజల లోపల కూడా భారతీయ జనతా పార్టీ వైపు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు కూడా. చాలా వరకు కాంగ్రెస్ మాటలు చెప్తా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉంటాయి వచ్చేటువంటి ఎలక్షన్స్లో. అట్లాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ను బీజేపీ కలిసిపోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఉన్న కొత్త మాట మాట్లాడిందా? పాత మాటనే కదా, అందరు చూసింది కదా. లాస్ట్ టైం కలిసిపోయిందా, కలవకుండా పోయిందా, ఒక్కరు పోయిందా అని. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ మనుగడ కోసం ఇట్లాంటివి మాట్లాడుతూనే ఉంటుంది. కొత్త పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కవిత. ఆ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు? దాని పేరు టీఆర్ఎస్ కూడా పెట్టడం జరిగింది. కవిత ఎఫెక్ట్ ఏమీ ఉండదు తెలంగాణలో. షర్మిల గారి ఎఫెక్ట్ ఏమన్నా ఉండిందా? తెలంగాణలో ఉండిందా? ఆంధ్రలో ఉండిందా? ఎక్కడ లేదు. ఇప్పుడు సేమ్ థింగ్ ఇది కూడా ఆ యొక్క పార్టీ లాగానే దీని పరిస్థితి కూడా.